D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. దర్శి RWS లో కాంట్రాక్ట్ వర్కర్స్ గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కి 2023 డిసెంబర్ నుంచి 2024 జూలై వరకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. జీతాలు ఇవ్వలేదు. ఎన్నిసార్లు కాంట్రాక్టర్లను అడిగినా ఇస్తామని చెబుతున్నారు. అలాగే ఆఫీసర్స్ ని అడిగినా జైని అడిగినా ఇప్పిస్తామని చెబుతున్నారు. ఎంతమంది పై అధికారులకు దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదన్నారు. ఈ నెల 21వ తారీఖు లోపు స్పందించకపోతే జీతాలు చెల్లించకపోతే ఈ నెల 22వ తారీఖు కాంట్రాక్ట్ వర్కర్స్ మొత్తం అన్ని గ్రామాలకు దర్శి మండలం అన్ని గ్రామాలకు ఆ రోజు నుంచి మంచినీళ్లు సరఫరా నిలిపివేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ధర్నా చేస్తాం. ముందుగా సంబంధిత అధికారులకు తెలియపరచడం జరిగిందన్నారు. RWS కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ దర్శి. నమస్కారం అండి. మేము దర్శి RWS డిపార్ట్మెంట్లో లైన్మెన్లుగా, ఫిట్టర్లుగా, పంప్ ఆపరేటర్లుగా గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మేము ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం 2023 డిసెంబర్ నుంచి 2024 జూలై నెల దాకా మాకు జీతాలు పెండింగ్ ఉండి దాదాపు వచ్చిన అధికారులందరినీ కూడా ఎన్నిసార్లు ఎన్నిక పత్రాలు ఇచ్చినా మా మీద కరుణ లేకుండా స్పందించడం లేదు. దానివల్ల రేపు మార్చి 22వ తేదీ నుంచి మేము ధర్నాకి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాము. ఆ విషయం ఇప్పుడున్న డి నారాయణ స్వామి గారికి కూడా తెలియజేశాము. మేము గత్యంతరమైన పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితులు అయ్యి ధర్నాకి వెళ్తున్నాము. కావున దర్శి మండలంలో నివసిస్తున్న ప్రజలు కూడా RWSలో పనిచేస్తున్న వర్కర్ల గురించి మీరు అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిన కోరుతున్నాము. 22వ తేదీ నుంచి దర్శి మండలంలో మంచినీరు RWS నుంచి వచ్చే నీరు ఆఫ్ చేయడం జరుగుతుంది. మేము మా యొక్క జీతాలు పెండింగ్ జీతాలు ఇవ్వనందువల్ల మా కుటుంబాలు జరగడం భారంగా ఉన్నందువల్ల మేము ఈ నిర్ణయం తీసుకొని ధర్నాకి 22వ తేదీ నుంచి ధర్నాకి వెళ్తాను. మార్చి 22వ తేదీ నుంచి. కావున అందరు దీన్ని సౌలభ్యంతో అర్థం చేసుకొని మా జీతాలు వచ్చిన దాకా మేము ధర్నా కొనసాగిస్తాము. అందరూ అర్థం చేసుకొని మమ్మల్ని అండదండలుగా నిలబడాల్సిందిగా మిగతా ప్రజా సంఘాలను కూడా కోరుతున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు దర్శి నగర పంచాయతీ గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కార్యాలయం వద్దకు ఏఐడిసి అనుబంధ కార్మిక సంఘం అయినటువంటి RWS ఉద్యోగ కార్మికులు రావడం జరిగింది. ఎందుకు వచ్చినారంటే వీళ్ళ సమస్యలు గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసినప్పటికీ కూడా ఎలాంటి పరిష్కారం కాలేదు. ఈరోజు మన ఉప కార్యపాలక ఇంజనీర్ గారు అయినటువంటి కె నారాయణ స్వామి గారి వద్దకు రావడం జరిగింది. ఆయనకి ఈ యొక్క RWS కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆయన తప్పనిసరిగా పై అధికారులు తెలియపరిచి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వాస్తవంగా మనం తెలుసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లోనే వీళ్ళ మంచినీటి వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్న సమయంలో RWS కార్మికులు నిరంతరం వెయ్యి కష్టపడి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. వీళ్ళు కానీ లేకపోతే ఆ గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఇబ్బందులకు గురయ్యేవాళ్ళు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి RWS కార్మికులు రావాల్సిన 8 నెలల వేతనాన్ని వెంటనే ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఈ నెల 22వ తేదీ ధర్నా కార్యక్రమం చేపట్టవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోటేశ్వరరావు, దర్శి ఏరియా AITC ఉపాధ్యక్షులు. కార్మికులకు ఎటువంటి సమస్య లేకుండా, వర్కౌట్ లేకుండా చర్యలు తీసుకుందామని తెలియజేస్తున్నాము. ఎటువంటి సమస్య లేకుండా మీరు చెప్పారు, ఇప్పుడే చెప్పారు. కాకపోతే ఇంకొక 10 రోజులు మాకు టైం అని కోరుతున్నాం. పై అధికారులతో మాట్లాడి వీళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చేస్తాం.